హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చి నేను పుచ్చగింజలు పచ్చడి అయితే చేస్తాను. ఈ కళాయి పెట్టుకున్నా చూడండి స్టవ్ మీద. ఇవి వచ్చి పుచ్చగింజలు అండి. ఇవి కావాల్సినవన్నీ: ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా. ఇప్పుడు వచ్చి నేను ఇవన్నీ కలిపి అన్నీ వేయించుకొని పక్కకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటా. నా పచ్చడికి సరిపడా నేనైతే పుచ్చగింజలు తీసుకుంటాను, సరిపోతాయి. వేయించుకుంటా అన్నీ చెట్టుపట్టు వేగేదాకా. తిప్పవా మరి ఏం చేసినాయి? పుచ్చగింజలు పచ్చడి చేస్తాను. ఇవాళ మొత్తం వేయించుతావా? మొత్తం మంచిగా ఆగాలి. చిటపటాని సౌండ్ వస్తుంది, అప్పుడు వరకు వేయించుకున్నాం. ఇవి వచ్చి తినే పుచ్చకాయ గింజలు కాదండి, ఇవి సపరేట్గా పచ్చడి చేసుకునేవి. మా ఊర్ల సైడ్ అయితే ఈ పచ్చడి చేసుకుంటారు. మెల్లమెల్ల అంటున్నాయా? టప్ టప్ అని టప్ అంటున్నాయి. ఎగ్గిరెగ్గిరి పడతాయి, ఎక్కడెక్కడో పడతాయి. ఇంకా స్టార్ట్ అయిందండి. అయిపోయిందా? పగిలినవి కూడా చెట్పట వేగండి, వాసన వస్తున్నాయి. మనకు జలుబైంది, కొంచెం తెలుస్తుంది స్మెల్. కూల్ డ్రింక్ కాదు, తాతలే. ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు. ఇప్పుడు వచ్చి పచ్చిమిర్చి అయితే వేయించుతున్నా. పచ్చిమిర్చి అయితే వేసుకుంది, ఇప్పుడు వేయించుతుంది. ఇప్పుడు మా అమ్మ. దానికి నేను తగినంత నూనె వేసుకుంటా. పచ్చిమిరపకాయలు చేసే అది కారం ఉన్నాయో లేదో చూసుకొని, మీ ఇంట్లో ఎంతమంది అయితే జనాలు ఉంటారో జనాలను చూసి తీసుకోండి. సరిపడా నాకు సరిపడా అయితే నేను తీసుకున్నాను. ఈ కడిగి పెట్టినా, అందు గురించి నీళ్ళు తేమ ఉండి నేను బాగా తెచ్చుతూ ఉంటాను. పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి. పచ్చిమిరపకాయలు తీసి పక్కకు పెట్టుకుంటాను నేను. చూడండి ఎలా వేగింది, ఘాటు వస్తుంది కదా. ఫ్యాన్ బంద్ చేయి. ఫ్యాన్ బంద్ చేస్తేమో ఉప్పురు వచ్చింది, బంద్ చేయకపోతేమో దగ్గు వచ్చింది. ఏమండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే టమాటాలు అయితే వేయించడానికి వేసింది. దాంట్లో పచ్చిమిరపకాయలు తీసేసిన, వేగినాయి కదా. పచ్చిమిరపకాయలు తీసేసి టమాటాలు అయితే నేను వేసిన. ఆ పచ్చిమిర్చిల వల్ల మాకైతే దగ్గు అవుతుంది, ముక్కులో మొత్తం మంటగా అవుతుంది ఆ ఘాటుకి. ఇంకా కొంచెం నూనె వేసుకుంటున్నానండి. మన ఇవి టమాటా వేగాలి కదా, ఉడకాలి. దాని గురించి అని నేను సరిపడినంత అయితే నూనె వేసుకున్నా. ఇప్పుడు వీటికి సరిపడా కొంచెం కళ్ళు వేస్తా, ఉడుకుతుంది. ఒక స్పూన్ అయితే వేసుకుంటాను, చాలా ఉప్పు తర్వాత వేస్తా. సరిపోయిద్ది నాకు తెలిసి. అక్కడ సగం వేసుకున్నా, ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు టమాటా ఉడుకుతుంది కదా, దీంట్లోకి నేను కొంచెం ఒక్క ఇత్తనం అంతా చింతపండు అయితే వేద్దామని అనుకున్నా. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు బాగా ఘాటు వచ్చినాయి. ఒకవేళ ఘాటు అట్నే ఉందనుకో, పచ్చడి కారం ఎక్కువ ఉంటుంది, తినలేరు. అందుకని నేను కొంచెం చింతపండు తీసి కొంచెం విడివిడిగా తీసుకొని నేనైతే కడిగడి పెట్టుకున్నా. అది వేసుకొని వీటితోటి ఉడికించుకుందాం. ఇదంతా కొంచెం సిమ్లో పెట్టేసుకుంటా. ఎంత నీరు వచ్చిందో చూడండి. సిమ్లో పెట్టి మంచిగా మెత్తగా దగ్గర ఉడకనిద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. నేను ఈలోపు
ఇవైతే దంచుకుంటా, పుచ్చగింజలు దంచుతా, ఇంకా పచ్చిమిర్చి, ఉప్పు వేసిన కదా కల్లుప్పు, ఎల్లిగడ్డ, ఇవి 3 అయితే దంచుతాయి. ఫస్ట్ ఇది దంచాలి, తర్వాత పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇది కూడా మెదిగినాక ఎల్లిగడ్డ వేసుకొని దంచుకోవాలి. ఇవన్నీ మెదిగినాక టమాటా వేసి దంచాలి. నేను మీకు ప్రాసెస్ మొత్తం చూపించేస్తా, చూసేయండి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగండి రోటి పచ్చడి నేనైతే చేసేది. మిక్సీలో పట్టడము ఇష్టం అనిపించదు, తినరు. అందు గురించి నేనైతే రోలు కడిగి పెట్టుకున్నా, రోకలు కడిగి తుడిసి పెట్టుకున్నా ముందే. ఇప్పుడు వచ్చి నేను పుచ్చగింజలు అయితే వేస్తా, దీంట్లో పుచ్చగింజలు పోసేస్తా, ఇవి దంచుతా. ఇట్నే మొత్తం మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలండి అంతా. ఇలా దంచుకొని ఇది ఒకసారి మెరిగిందా లేదా చూసుకుందాము. ఇలా దంచుకొని తినే వాళ్ళు అయితే దంచుకొని తినాలి. ఇలా తినలేని వాళ్ళు అయితే ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. మాకు ఇది అలవాటు అండి, అందుకని నేను ఇట్లా అయితే చేస్తున్నా. ఇట్లా మెరిగింది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తా. పచ్చిమిర్చి వేసినా కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి దంచుతా, మెదిగినాక మళ్ళీ చూపిస్తా, ఓకేనా. ఇక జ్యూస్న అయితే టమాటా ఉడికిందని తెచ్చిపెట్టింది. నేను ఇది ఎంత దంచినా చూడండి, ఇంకా దంచాలి, మెత్తగా మెదగాలి. ఇది ఉండు, ఇది దంచాలి. ఇంకా ఇది కొంచెం మెదిగినాక టమాటా వేస్తా. ఏమండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే దంచడం అయిపోయిందంట. చూడండి ఎట్లా అయిందో, ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇట్లా అయింది కదా. ఇప్పుడు టమాటా వేసి దంచుతా. టమాటా, ఉప్పు, చింతపండు అయితే వేసి ఉడకబెట్టుకున్నాం మనము. ఇవి వేసి నేను దంచేస్తా. మేము ఇలాగనే చేసుకుంటామండి, మా ఊర్లో ఎక్కువ ఇట్లా చేసుకొని తింటుంటారు. అంటే అప్పుడప్పుడు చికెను మటను తిన్నప్పుడు ఏమైందంటే బోర్ కొట్టేసిద్ది కదా, ఏ తినాలనిపించదు. ఇలా పచ్చడి చేసుకొని తింటే మంచిగా ఉంటుంది, అందుకని మేము ఇలా చేసుకుంటాం. వేసినా కదా, ఇప్పుడు దంచుతా. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. రోటి పచ్చళ్ళు బాగా తింటే అంటే టేస్టీగా అనిపిస్తాయి. కొంచెం దంచుకోవటమే ఇబ్బంది, కానీ కష్టపడంది ఏది కూడా సుఖంగా తినలేము కదా, కష్టపడితేనే తినగలం. మంచిగా అవుతుంది అది దంచడం. అయిపోయింది ఆట. వీడియోలు ఎంత ఎక్కువ అయితే చూసుకో. ఏమన్నా ఫ్రెండ్స్, మమ్మీ అయితే అంతా రుబ్బుతుంది, అయిపోయినట్టుంది. అయిపోయిందమ్మా. ఇది ఎల్లిగడ్డ వేస్తాను లాస్ట్ ఫైనల్. ఎల్లిగడ్డ వేసి కొంచెం దంచినాక ఉల్లిగడ్డ వేస్తా. ఈ 2 దంచేసి తీసేస్తాయి. ఎల్లిగడ్డ వేసినా కదా, ఇది బాగా మెదగాలి. ఎల్లిగడ్డ మెదిగినాక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా కదా, అది మెదగని అవసరం లేదు, దంచని అవసరం లేదు దాన్ని. ఇవి వచ్చి ఇట్నే వేసుకుంటా నేను. ఇట్నే వేసి కొంచెం అంటే విడిపోయేలాగా, వేసినవి విడిపోయేలాగా, అంతే. ఇంకా తీసేస్తా, అంతేనండి. పుచ్చగింజలు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేము ఇలాగనే చేసుకుంటామండి. ఇదిగండి పచ్చడి అయితే తోడేసినంత రోట్లో నుంచి తీసేసిన. మా మాటలు మీకు వెరైటీగా అనిపిస్తే ఒకవేళ అర్థం చేసుకోండి, మెల్లగా 1-2 సార్లు విని, కానీ తప్పు పట్టద్దండి. ఎందుకంటే మా ఊరి మాటలు అవే కాబట్టి మేము అలాగనే మాట్లాడుతాం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఊరి మాటలు అయితే పోవు కదా, కొంచెమైనా ఉంటాయి, ఏమనుకోవద్దు, సరేనా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను దేంట్లో అయితే వేయించినానో దాంట్లోకే పచ్చడి తీసేసుకున్నా. ఇది కావాలంటే మనం గిన్నెలకు కూడా తీసుకోవచ్చు, ఒక కూర గిన్నెలకు దీంట్లో కానీ తీసుకోవచ్చు. ఇగో నేనైతే ఇలా తీసుకున్నా, ఓకేనా. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను దీంట్లోకి ఈరోజు ఏం చేస్తాను అంటే రాగి సంగటి చేస్తాను, చపాతీ చేస్తాను. మా పిల్లలకు చపాతీ అంటే ఇష్టం, ఈ పచ్చడిలోకి చపాతీ పెట్టుకొని తింటారు. తర్వాత మేమైతే రాగి సంగటి ముద్ద చేసుకొని ప్లేట్లో పెట్టుకొని దానికి వచ్చి ఇట్లా మధ్యలో గుంతలాగా చేసి ఈ పచ్చడి దాంట్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే
చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మా అన్న అయితే మేము ఇంత కష్టపడి వీడియో తీస్తుంటే మా అన్న వెనకాల గేమ్ ఆడుకుంటుంది మంచిగా. సరేపా. ఇదండి నేను చపాతీ చేద్దామని పిండి అయితే తడిపి పెట్టిన. ఇదిగో పిండి చూడండి ఎట్టుందో. పిండి తడిపి పెట్టిన. ఇవి నేను వచ్చి ఇవి రేషన్ బియ్యం అయితే కడిగి ఎసురు పోసి పెట్టుకున్నా అండి. ఎసురు అంటే నాకు మేము ఎలా చేసుకుంటాం అలా ఎసురు పోసుకున్నా. మీరు తినే వాళ్ళు ఏం చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే 3 కప్పులు 2 కప్పులు అట్లా నీళ్ళు పోసుకుంటారు. దానికి మళ్ళీ సరి సమానంగా రాగిపిండి తీసుకుంటారు. నేను అలా కాకుండా మా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. ఓకేనా? నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. బియ్యం కడిగి పెట్టి కూడా చాలాసేపు అయిందండి. నేను పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు అయితే కడిగి పెట్టిన, ఒక అర్ధగంట అవుతుంది. ఈ చపాతీ పిండి కూడా అప్పుడే తడిపి పెట్టిన. చూడండి, ఎందుకు నువ్వు స్మైలీ బొమ్మ చేసినావు? నేను ఇప్పుడు చపాతీ అయితే రుద్దేసుకుంటే వంట మండ మీదనే రుద్దుకోవాలండి. మాకు వంట మండ చిన్నది కదా, ఇక్కడే రుద్దుకొని ఇక్కడే కాల్చుకుంటా. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ చూడండి చపాతీలు చేస్తుంది. ఎన్ని ఉన్నాయి మమ్మీ? 2, 3, 16 ఉన్నాయి. 16 ఉన్నాయి మమ్మీ చేతిలో. 16 16 చపాతీలు అయితే నేను చేస్తాను ఇప్పుడు. ఈ సంగట సంగటి, రాగి సంగటి. రాయలసీమ రాగి సంగటి అండి. మీ ఊర్లో ఏమని అంటారో సంగటిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రాయలసీమ కాదు, నేను ఉట్టిగా చెప్పిన రాయలసీమ అని. మనం వచ్చి కనిగిరండి. మా స్టైల్లో మేము అలా చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పొంగొచ్చింది. మమ్మీ అయితే మూత వేసింది. మూత తీసి పక్కకు పెట్టినా. ఇది ఉడకాలి. నేను సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటా మెత్తగా. చూడండి ఎట్లుందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు సంగటి అయితే ఆల్మోస్ట్ వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఉడికిపోయింది చూడండి. ఇది మెత్తగా ఉడికిందండి. ఇట్లా మెత్తగా ఉడకనిచ్చి ఇట్లా లూజ్గా ఉండాలి. ఇది ఇంకా కూడా పొయ్యి మీదనే ఉంటుంది, వేడికి ఇంకా మంచిగా అయిపోద్ది. ఇప్పుడు నేను వచ్చి రాగి పిండి అయితే వేసుకుంటున్నా. చూపేమో ఒకసారి రాగిపిండి. ఇది మా ఊరు రాగులండి. మా అమ్మ వాళ్ళు తెస్తే వీటిని నేను చేసుకొని రాగి పిండి పట్టి పెట్టుకొని వాడుకుంటా. ఒకటే దగ్గర వేయాలి. అట్లా ఇట్లా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా వేసుకోవాలి. చపాతీలు అయితే అయిపోయినాయి. చపాతీల మీద ఫ్యాన్ గాలికి ఎండిపోతాయని చెప్పేసి నేను కచ్చీపు వేసుకున్నానండి. అన్నీ రుద్దేసిన. ఈ కచ్చీపు వేసుకొని వీటి మీద చేసుకుంటూ వచ్చిన. ఇగో సంగటి అయితే రెడీ అయిపోయింది, చూసేయండి. రాగి సంగటి ఇట్లా ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకుంటా. ఇది కలబెట్టుకుండేది ఉంటుందండి. ఇగో తెడ్డు, ఇది తెడ్డు అంటారు మా సైడు. ఇది ఏమంటే ఎదురు బొంగులు అంటారు కదండి, ఎదురు బొంగులు. వాటితోటి ఇది తయారు చేయించింది మా అమ్మ అయితే ఊరి దగ్గర. తయారు చేయించి ఇట్లా నాకు పంపించింది. దీంతో మేము అది చేసుకుంటాం. ఇదైతే ఈ పుల్లలన్నీ ఊడిపోకుండా ఉంటాయండి. వేరే ఏదన్నా అయితే పుల్లలు ఊడిపోయి అందులో కలుపుతాయి. అందుకనేది మేము ఇదైతే తెచ్చుకొని చేసుకుంటాం. ఇది చాలా సాఫ్ట్గా నున్నగా ఉంటుంది. మంచిగా చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను చూపిస్తా తర్వాత. నేను స్టవ్ ఆన్ చేసుకున్నా, పెనం పెట్టుకున్నా. నేను చేసినన్ని బాక్సులు అయితే వేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవాలి. మమ్మీ స్టైల్ ఇది. మీకు కూడా ఈ స్టైల్ ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో మమ్మీ స్టైల్ అని కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుంటానండి. నాకు వచ్చినట్లు, మా పిల్లలకి నచ్చినట్టు నేను చేసి పెడతాను. ఇదిగోండి పొంగుతుంది కదా. ఇప్పుడు వచ్చి నూనె రాసుకుంటే మాడిపోకుండా ఉంటుంది.
యాంగిరిబుడ్ వాయిస్. ఏమైంది బావ? బాగుంది అంటున్నా. అయిపోయినట్టే కదమ్మా అయిపోయింది. చపాతి. అన్నీ అలాగా నేను కాల్చి పక్కకు పెట్టుకుంటా. చపాతి 1 ఇంకా 15 ఉన్నాయి. స్టార్ట్. ఇదిగండి నేనైతే సంగటి కలబెట్టుకుంటాను. చపాతీలు అయిపోయినాయమ్మా? అయిపోయింది. చపాతీ చేసి అయిపోయిందని ఇంకా సంగటి కలబెడతాను. ఇట్లా కలుపుకుంటామండి మేము. ఈ పిండి ఈ అన్నం అయితే కలిసేదాకా మంచిగా ఇట్లా కలుపుకుంటాము. ఇట్లా కలుపుకోవాలమ్మా మొత్తం. మెత్త వరకు కలుపుతూనే ఉండాలా? కలిసేంతవరకు కలపాలి. మెత్తగా అవటం అంటే ఫస్టే మనం ఉడవ పెట్టుకున్నాం కదా మెత్తగా. ఇది చేతులకు అంటుకోకుండా మంచిగా కలిసేంత వరకు బాగా అయితే కలుపుకోవాలి. అదే మ్యాట్ పెట్టుకున్నా వేడి రాకుండా కాళ్ళకి మ్యాట్ వేసుకొని అయితే కలుపుకున్నా. వెరైటీ నీళ్ళు పెట్టుకొని వేడి రాకుండా చేతులకి ఇదంతా శుభ్రంగా లోపలికి వేసి వాటిని ఇట్లా కలుపుకోవాలి. అంతేనండి రాగి సంగటి కలపటం అయితే. ఎందుకంటే సంగటి అయితే నేను చేసిన ఇట్లా ముద్ద చేసుకొని ఇది ఇట్లా చేసుకుంటారు. బాగా కాలుతుంది కదా. ఇప్పుడు ఈ వేడి వేడి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఇట్లా నెయ్యి వేసుకుంటే మనం కరగబెట్టకపోయిన ఒకవేళ వేడికి కరిగిపోయింది. ఇప్పుడు నేను చేసుకున్న పచ్చడి అయితే వేసుకుంటాను. ఇట్లా వేసుకోవాలి. అంతేనండి వేడి వేడి రాగి సంగటి పుచ్చగింజల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పుచ్చగింజల రోటి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.